ఎఫ్ హబ్ వారి పి అండ్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. నమస్కారం వంశీ గారు. నమస్తే మేడం. చాలా మంది కూడా స్పీడ్ రీడింగ్ క్లాసెస్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, కాల్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు? ఎస్ మేడం, మన కోర్స్ వచ్చేసి డిసెంబర్ 15 నుంచి స్టార్ట్ అవబోతుంది మేడం. అయితే కంప్లీట్గా దీంట్లో ఓన్లీ స్పీడ్ రీడింగ్ ఒకటే కాదు, స్పీడ్ రీడింగ్తో పాటు మెమరీ స్కిల్స్ అండ్ స్టడీ స్కిల్స్ కూడా టీచ్ చేయబోతున్నాం మేడం. అయితే ఈ కోర్సు డిసెంబర్ 15 స్టార్ట్ అవుతుంది, 7 days ప్రోగ్రామ్ ఉంటుంది మేడం. అయితే దీంట్లో మెమరీ స్కిల్స్కి సంబంధించిన అంటే దేన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా రివిజన్ చేసుకోవాలి, ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి, స్టడీస్ పరంగా ఎలాంటి మోటివేషన్ మనం తీసుకోవాలి, ఈ అన్ని కాన్సెప్ట్స్, దాంతోపాటు లర్నింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి మేడం కంప్లీట్గా. సో ఆ ప్రూవెన్ లర్నింగ్ స్ట్రాటజీస్ మెమరీలోనే ఒక 20 మెథడ్స్ ఉంటాయి. ఆ 20 మెథడ్స్ దాంతోపాటు స్పీడ్ రీడింగ్లో కూడా ఒక 10 న్యూ టెక్నిక్స్ ఉంటాయి అనమాట. అంటే ఎలా స్పీడ్గా చదవాలి, ఎలా స్పీడ్గా చదువుతూ మనం అర్థం చేసుకోవాలి, ఈ అన్ని 2 కాన్సెప్ట్లు కూడా, ఈ 2 టాపిక్స్ కంప్లీట్గా మనము 30 టాపిక్స్ ఉంటాయి మేడం కంప్లీట్గా ఈ 2 కోర్సులో కలిపి. సో ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా సరే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి వెంటనే ఈ కోర్స్కి ఎన్రోల్ చేసుకోండి. నేను 100% మీకు హామీ ఇస్తున్నాను. ఈ కోర్సులో మీరు ఎన్రోల్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ కోర్సులో మీరు విని తర్వాత మీకు అర్థమవుతుంది. మీరు ఎలాంటి ట్యూషన్స్కి వెళ్ళాల్సిన పని లేదు, వేరొకరు మీకు చెప్పాల్సిన పని కూడా లేదు. సో సెల్ఫ్గా మీరు ఎలా లర్నింగ్ చేయాలి, ఎలా మీరు బాగా చదువుకోవాలి, ఎలా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, కంప్లీట్గా మీకు అవేర్నెస్ వస్తుంది. ఈ కోర్స్ అనేది కంప్లీట్గా మీకు స్టడీస్కి సంబంధించిన బ్లూ ప్రింట్ లాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి డోంట్ మిస్ డిసెంబర్ 15. ఎస్ మేడం. సో చూసారు కదా, మరి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే సింపుల్ గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కనుక సంప్రదిస్తే వంశీ గారి టీం మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. అండ్ అదే విధంగా మనం సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటే స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ చాలా వరకు ఎంతో మందికి ఉపయోగపడ్డాయని చెప్పొచ్చు. బట్ స్టిల్ చాలా మంది క్వశ్చన్స్ ఏం రేస్ చేస్తున్నారంటే వీటి వల్ల మనకి అటెన్షన్, ఫోకస్ అనేది పెరుగుతుంది అని మీరు చెప్పడం జరిగింది. అది నిజంగానే పాసిబుల్ అవుతుందా అని అడుగుతూ ఉన్నారు. ఏం చెప్పొచ్చండి? ఆ అటెన్షన్ అండ్ ఫోకస్ అనేది ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అనమాట. అయితే ఈ 2 మామూలుగా మనం కూడా దీని గురించి టీచ్ చేస్తాం సెపరేట్గా. దాంతోపాటు స్పీడ్ రీడింగ్ కోర్స్ వల్ల కూడా అటెన్షన్, కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్ని ఎలా పెంచుకోవచ్చో కూడా ఈ వీడియోలో మనం వాళ్ళకి చూపిద్దాం చిన్న ఎగ్జాంపుల్ ద్వారా. అయితే ప్రతి ఒక్కరు కూడా స్పీడ్ రీడింగ్ చేయాలంటే స్పీడ్గా చదవాలి, దాంతోపాటు అదే స్పీడ్లో మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మనకు స్పీడ్ రీడింగ్ వచ్చినట్టు. ఓన్లీ స్పీడ్గా చదివినంత మాత్రాన స్పీడ్ రీడింగ్ వచ్చినట్టు కాదు. అయితే ఈ స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ నేర్పించే కంటే ముందే వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ చేయించాలి మేడం. సో అంటే కంప్లీట్గా వాళ్ళకి చేయించాల్సిన యాక్టివిటీలో ఒక యాక్టివిటీని మనం ఈ రోజు ఈ వీడియోలో వాళ్ళకి తెలియజేద్దాం కంప్లీట్గా. సో ఈ రోజు మనం చేసే టెక్నిక్ నేమ్ వచ్చేసి రివర్స్ రీడింగ్ టెక్నిక్ అనమాట. రివర్స్ రీడింగ్ టెక్నిక్ అంటే కంప్లీట్గా రివర్స్లో ఎలా రీడ్ చేస్తారు, ఎలా రీడ్ చేయాలనేది, ఒకవేళ అలా రివర్స్లో రీడ్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం మేడం. సో ఫస్ట్ వచ్చేసి మీకు చిన్న టాస్క్, మీకు అండ్ ఆడియన్స్కి కూడా. ఒకసారి దీన్ని రివర్స్లో, అంటే నేను అక్కడ క్లియర్గా అంటే ఒక ఫార్వర్డ్లో ఇచ్చాను, అలాగే బ్యాక్వర్డ్లో కూడా ఇచ్చాను. మీరు ఒకసారి దాన్ని చదివే ప్రయత్నం చేయండి. I can read backwards. Yes. I can read backwards. ఇప్పుడు ఇది మీకు ఒక ఫ్లోలోకి రావడం కోసం, అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఉంటే ఎలా ఉంటుంది, రివర్స్లో ఉంటే ఎలా ఉంటుంది తెలియజేయడం కోసం అక్కడ ఇచ్చాను. దెన్ ఇంకొకటి మీకు ఒక స్క్రీన్ ప్లే చేస్తున్నాను, ఒకసారి దీన్ని కూడా చదివే ప్రయత్నం చేయండి. Well done is better than well said. వెరీ గుడ్, సూపర్. బెంజమిన్ ఫ్రాంక్లిన్, వెరీ గుడ్ మేడం, సూపర్. అంటే రివర్స్లో ఉంటే చూడండి కంప్లీట్గా మన యొక్క విజన్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. సో ఇదే టెక్నిక్. ఇప్పుడు జస్ట్ మీరు ఏం చేయాలంటే ఇదే టెక్నిక్ని జస్ట్ మీకు అది రివర్స్లో ఉంటే ఎలా చదవాలి అన్నదానికి చిన్న ఎగ్జాంపుల్ నేను అక్కడ చూపించాను. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అసలు ఈ రివర్స్ రీడింగ్ టెక్నిక్ అంటే ఏంటంటే కంప్లీట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ ఇలా ఉందనుకోండి మేడం. ఇప్పుడు న్యూస్ పేపర్ తీసుకున్నాను నేను. ఈ న్యూస్ పేపర్ ఎలా ఉందో అలా పట్టుకొని చదివితే మనం అందరం ఎలా చదువుతామో అలా చదువుతాం. ఇది నార్మల్ పొజిషన్. అయితే ఈ రివర్స్ రీడింగ్ టెక్నిక్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం ఇలా నార్మల్గా పెట్టుకుంటామో ఇలా నార్మల్గా కాకుండా రివర్స్లో తిప్పి పెట్టుకోవాలన్నమాట. ఓకేనా మేడం? ఇలా పెట్టుకొని చదివే ప్రయత్నం చేయాలి. ఓకేనా? ఫస్ట్ మీకు కూడా ఒక 1 minute టైం ఇస్తాను. దాంతోపాటు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా న్యూస్ పేపర్ అయినా లేకుంటే మీ టెక్స్ట్ బుక్, వాట్ ఎవర్, ఏదైనా స్టోరీ బుక్ అయినా తీసుకోండి. జస్ట్ ఇది ఇలా క్యాజువల్గా ఉంటుంది కదా, మీరు తీసి ఎలాగైతే ఓపెన్ చేస్తారో అలాగే ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ దాన్ని రివర్స్ చేయండి. ఓకేనా? ఇలా రివర్స్ చేసి జస్ట్ 1 minute చదవండి. ఆ చదివిన తర్వాత మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనేది నేను తర్వాత చెప్తాను. ఓకేనా మేడం? నేను మీకు న్యూస్ పేపర్ ఇస్తున్నాను, మీరు కూడా రివర్స్లో పెట్టి చదివి. ఇప్పుడు నేను ఇలా పెట్టాను, ఇక్కడ ఇలానే రివర్స్ లో చదవాలి. అలాగే ఆర్డర్ గా చదవాలి. రివర్స్ లో ఇప్పుడు ఆల్రెడీ రివర్స్ పొజిషన్ లో మనం పెట్టినాము. ఇప్పుడు మీరు ఆర్డర్ గా చదివితే సరిపోతుంది. ఓకే, కంటిన్యూ మేడం. ఓకే. మల్టీ CGCS brings a fresh twist to the Indians blockbuster GCC story. కంటిన్యూ చేయమంటారా? కంటిన్యూ చేయండి. ఒక 30 seconds పాటు చేయండి. Global corporation choosing India for in-house center to the expectation of
competing economic times is now well established. But what's an even greater vote of confidence in the country, capabilities and innovation edge in their decision to set Yeah. up multiple homes or capabilities in the center that are the helping offering circumstances. సూపర్, చాలు మేడం. Okay. ఇప్పుడు మీకు చదివేటప్పుడు రివర్స్ రీడింగ్ వల్ల, అంటే ఈ స్పీడ్ రీడింగ్ కోసము రివర్స్ రీడింగ్ అనేది ఒక యాక్టివిటీ అనమాట. ఇప్పుడు జస్ట్ మీరు ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ ఏదైతే చదివారో, ఇలా మిమ్మల్ని ఎందుకు చదివించానంటే, ఇప్పుడు రియల్ గా మీరు సొంతంగా కొంత ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. అసలు రివర్స్ గా రీడ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అసలు అనేది ఇప్పుడు మనము ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇక్కడ నేను చెప్పే కంటే ముందే మీరు ఏం అబ్జర్వ్ చేశారు అంటే రివర్స్ రీడ్ చేయడం వల్ల? Yes. ఈ బోల్డ్ లెటర్స్ తో ఉన్నాయి, చాలా కొంచెం ఫాస్ట్ గా అనిపించింది. ఓకే, కానీ ఎప్పుడైతే ఇవి చిన్నగా ఉన్నాయో వాటి గురించి నేను ముందుకెళ్ళి ఫోకస్డ్ గా పెట్టి చదవాల్సి వచ్చింది. వెరీ గుడ్, సూపర్. అందుకనే మిమ్మల్ని చదివించినాను. ఇప్పుడు నేను క్యాజువల్ గా రివర్స్ రీడింగ్ వల్ల ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయని చెప్తే కాదు, మీరు చదివేటప్పుడు కంప్లీట్ గా అలా మీరు చదివేటప్పుడు ఏమైనా డిస్ట్రాక్షన్స్ వచ్చినాయా? దేనైనా పట్టించుకోవడం, వేరే ఏమైనా థాట్స్ ఏమైనా వచ్చినాయా? లేదు. ఎందుకంటే ఇక్కడ ఆర్డర్ గా ఉండే ఆ పదాలు మనకి ఇప్పుడు రివర్స్ గా అయ్యాయి. రివర్స్ అంటే ఖచ్చితంగా మన ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఇక్కడే పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఎలాంటి డిస్ట్రాక్షన్ కూడా మన బ్రెయిన్ లోకి రాలేదు. కాబట్టి ఇలా రివర్స్ రీడింగ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా, అంటే మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కోసం కావచ్చు, లేకుంటే రివర్స్ రీడింగ్ చేయడం వల్ల స్పీడ్ రీడింగ్ టెక్నిక్ కూడా హెల్ప్ అవుతుంది. అది నేను క్లాస్లో టీచ్ చేస్తాను. ఈ టెక్నిక్, ఈ యాక్టివిటీ చేస్తే స్పీడ్ రీడింగ్లో ఎలా హెల్ప్ అవుతుంది అనేది మీకు క్లారిటీ ఇస్తాను. దెన్ దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు ఒకసారి నేను కూడా చెప్తాను చూడండి మేడం. ఫస్ట్ వచ్చేసి ఫోకస్ అండ్ అటెన్షన్ ఇంప్రూవ్ అవుతుంది మేడం. ఇందాక మనం చూసాం, చదివేటప్పుడు కంప్లీట్గా మనం ఏదైతే చదువుతున్నామో దాని మీదే మనం ఫోకస్ చేస్తాం. మన అటెన్షన్ కూడా దాని మీదే ఉంటుంది. వేరే ఎలాంటి ఆలోచనలు కూడా మన బ్రెయిన్లోకి రావు. సెకండ్ వచ్చేసి మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మనం చదువుతున్నప్పుడు మనం ఆ చదివేదాన్ని నిదానంగా అర్థం కూడా చేసుకునే ప్రయత్నం చేస్తుంటాం. అంటే ఫస్ట్ ఆ వర్డ్ క్యాచ్ చేస్తాం, దాంతోపాటు అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్స్ యొక్క కనెక్షన్ బిల్డ్ అయ్యి మెమరీ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ బెనిఫిట్ ఏంటంటే బూస్ట్ బ్రెయిన్ ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు మనకు కంప్లీట్గా ఒక 2 కాన్సెప్ట్స్ ఉంటాయి మేడం. న్యూరో రిజిడిటీ, న్యూరో ఫ్లెక్సిబిలిటీ అని ఉంటుంది. న్యూరో రిజిడిటీ అంటే ఫిక్స్డ్గా, కన్సిస్టెన్స్గా ఎక్కడ ఏది నేర్చుకోకుండా ఉండడం. న్యూరో ఫ్లెక్సిబిలిటీ అంటే మనం కొత్త విషయం నేర్చుకున్నప్పుడు మనకు ఒక వావ్ ఫీల్ వస్తుంది అనమాట. ఇందాక మనం చదివేటప్పుడు కావచ్చు, ఓ నేను చదివాను అన్న ఫీల్ వచ్చింది కదా, ఆ వావ్ ఫీల్ ఏం చేస్తుందంటే న్యూరాన్స్ మధ్య కనెక్షన్ బిల్డ్ చేస్తుంది. అంటే న్యూరో ఫ్లెక్సిబిలిటీ జరుగుతుంది. అంటే మనకు మన భాషలో చెప్పాలంటే తెలివి బాగా పెరుగుతుంది అని అంటుంటారు కదా, దాన్ని న్యూరో ఫ్లెక్సిబిలిటీ అంటారు అనమాట. సో బ్రెయిన్ కెపాసిటీ పెరుగుతుంది. దెన్ ఇప్పుడు మనము ఒక విషయాన్ని క్యాజువల్గా, నార్మల్గా చూడకుండా అది చూసే ఆ యాంగిల్ని మార్చి చూసినాం. అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే మన లైఫ్లో కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్చుకుంటాం అనమాట. అంటే ఒక దాన్ని అది ఉన్నట్టుగా కాకుండా ఇంకొక కోణంలో కూడా చూడాలి అనేది కాన్సెప్ట్ని మనకి రివర్స్ రీడింగ్ టెక్నిక్ నేర్పిస్తుంది అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి విజువల్ ప్రాసెసింగ్ డెవలప్ అవుతుంది. మీరు చూసేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఉంటే దాన్ని క్యాజువల్గా చూసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు రివర్స్లో చూడాలన్నప్పుడు ఈవెన్ ప్రతి స్పెల్లింగ్ని కూడా మనం అక్కడ క్లీన్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంది. అంటే మనం విజువల్ ప్రాసెసింగ్ కూడా డెవలప్ అవుతుంది. దెన్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ఎక్సర్సైజ్ బోత్ లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్స్కి రెండింటికి యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే ఒకటి గుర్తించే పనిలో ఉంటుంది, ఇంకొకటి చదివే పనిలో ఉంటుంది. కాబట్టి లెఫ్ట్ అండ్ రైట్ 2 బ్రెయిన్లు కూడా యాక్టివ్ అవుతుంది. సో ఇప్పుడు మనం కొన్ని పనులు చేసేటప్పుడు ఓన్లీ మన లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్ అవ్వడమో, లేకుంటే ఓన్లీ రైట్ బ్రెయిన్ యాక్టివ్ అవ్వడమో జరుగుతుంది. కానీ ఈ రివర్స్ రీడింగ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మన లెఫ్ట్ అండ్ రైట్ 2 బ్రెయిన్స్ కూడా యాక్టివ్ అవుతుంటాయి, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటాయి. దెన్ ఇంకొకటి, దీనివల్ల క్రియేటివిటీ డెవలప్ అవుతుంది. ఎందుకు? మనం కొత్త కోణంలో ఆ సెంటెన్స్ని చూస్తున్నాం, చదువుతున్నాం, ఫార్మేషన్ చేస్తున్నాం. సో కాబట్టి ఇలా కూడా ఒక కొత్త, అంటే క్రియేటివిటీ మీన్స్ కొత్త ఆలోచనలు, ఉన్నదాన్నే కొత్తగా ఎలా చేయాలనేది. కాబట్టి ఇలా మనం కొత్తగా చూసినప్పుడే కొత్త ఆలోచనలు వస్తాయి. కాబట్టి కొత్త ఆలోచనలు వచ్చినప్పుడే కొత్త యాక్షన్కి తీసుకొస్తాం. కాబట్టి ఈ రివర్స్ రీడింగ్ టెక్నిక్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మీకు క్రియేటివిటీ కూడా డెవలప్ అవుతుంది. దెన్ ఇంకొకటి, చదవడంలో ప్రాబ్లమ్స్ వస్తే డిస్లెక్సియా అంటారు. సో ఈ డిస్లెక్సియా మేనేజ్మెంట్ కూడా, అంటే చూడడంలో ఇప్పుడు ఒక వర్డ్ని, ఒక లెటర్ని ఎలా చూస్తామంటే కంప్లీట్గా దాన్ని 360 డిగ్రీస్లో చూస్తాం మనం. ఎందుకంటే అప్పుడే మనకు అది రియల్ వర్డ్ ఏదనేది మనం క్లీన్గా అబ్జర్వ్ చేసినప్పుడు అర్థమవుతుంది. అంటే డిస్లెక్సియా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది ఒక యాక్టివిటీ లాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఆ డిస్లెక్సియా ప్రాబ్లం ఉన్న దాన్ని కూడా ఓవర్కమ్ చేసి చదవడానికి బాగా హెల్ప్ అవుతుంది ఈ రివర్స్ రీడింగ్ టెక్నిక్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మెంటల్ రిలాక్సేషన్ అండ్ మైండ్ఫుల్నెస్. ఫర్ ఎగ్జాంపుల్
మనకు ఏదైనా ఒక డిస్టర్బ్ చేసే థాట్ కావచ్చు, ఒక ఈవెంట్ ఏదైనా జరిగి ఉండొచ్చు, స్కూల్కి వెళ్ళినప్పుడు అవ్వడం. ఏదో ఒక డిస్ట్రాక్షన్ ఉంటుంది. అప్పుడు మీకు ఫోకస్గా ఉండాలి, అలాంటి డిస్ట్రాక్షన్స్ మీద ఫోకస్ చేయకుండా ఓన్లీ మీరు స్టడీస్ మీదే ఫోకస్ చేయాలనుకున్నప్పుడు కూడా క్యాజువల్గా మీదు వాట్ ఎవర్ న్యూస్ పేపర్ కావచ్చు, స్టోరీ బుక్ కావచ్చు, ఏది లేదనుకుంటే మీ అకాడమిక్ బుక్లో టెక్స్ట్ బుక్ కూడా సరే తీసి జస్ట్ ఒక 5 minutes దీన్ని ఒక రెగ్యులర్ యాక్టివిటీ లాగా చేసుకోండి. మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. దెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ వన్, ఇంప్రూవ్ లాంగ్వేజ్ స్కిల్స్. అంటే మీరు ఏ భాషలో చదివినా కూడా ఆ భాష పట్ల మీకు లాంగ్వేజ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ రివర్స్ రీడింగ్ టెక్నిక్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ టెక్నిక్ బేస్ టెక్నికే, జస్ట్ చేయాల్సిన యాక్టివిటీ. ఈ యాక్టివిటీ ద్వారానే ఇన్ని ఇంప్రూవ్స్ ఉన్నాయి. సో ఈ యాక్టివిటీ నేర్చుకున్న తర్వాత మనం స్పీడ్ రీడింగ్లో టెక్నిక్ కూడా నేర్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా న్యూస్ పేపర్ కావచ్చు, లేకుంటే జీకే కరెంట్ అఫైర్స్, మీ టెక్స్ట్ బుక్స్ ఏదైనా సరే ఎలా స్పీడ్గా నేర్చుకోవచ్చు అనేది నేను మనకు వర్క్షాప్లో క్లారిటీ ఇస్తాను December 15th రోజు. గ్రేట్ అండి. రియల్లీ ప్రాక్టికల్ గా మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అప్పుడు నాకు బాగా కనెక్ట్ అయింది. అంటే కరెక్ట్. మీరు చెప్పిన ఫోకస్ నేను చేశాను, అటెన్షన్ పెట్టాల్సి వచ్చింది, అండ్ ఎన్హాన్స్ మెమొరీ అది మనకి ఇంప్రూవ్ Automatic గా పెరిగిపోతుంది. చేస్తూ ఉంటే వస్తుంది అనిపించింది. కానీ ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మీరు చెప్పినవన్నీ కూడా ఈ మెంటల్ డిస్ట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఏదైతే అన్నారో ఎస్ అది మీరు చెప్పిన తర్వాత అరే నేను ఈ థాట్ లో లేను కదా, ఎస్ ఆ థాట్ జనరేట్ అయ్యే ప్రాసెస్ లో ఉన్నాను నేను యాక్చువల్లీ. కరెక్ట్. బట్ ఆ థాట్ అనేది రిమూవ్ అయింది అని చెప్పొచ్చు. గ్రేట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.